Bye guys. Hello, Happy bye. journey. Bye bye. Happy journey. Happy journey. Bye. 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 Happy journey. ఫ్యామిలీ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయినా రైల్వే స్టేషన్కి. కామారెడ్డి నుంచి స్టార్ట్ అయినాం. టైం ఎంత అవుతుంది బాబీ? మాకు టికెట్స్ లేవు, రేపు మార్నింగ్ కూడా టికెట్స్ లేవు. వర్షం స్టార్ట్ అయింది గా, బ్యాగులు చేంజ్ చేసుకోవాలి. బ్యాగులు పెట్టుకుందా గైస్. ట్రైన్లో పోయి ఎక్కినాం, సీట్ కూడా దొరికింది. ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాం. 2.5 hours వెయిట్ చేసి దాని తర్వాత ట్రైన్ వస్తుంది. సో గాయస్ ఫైనల్లీ కన్ఫర్మ్ సీట్ అయితే దొరికింది. ఇది కన్ఫర్మ్ సీట్. అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. ఈ సీట్ కాస్ట్ ఎంత తెలుసా? అక్షరాల 9,000 రూపీస్. 9,000 రూపీస్కి ముగ్గురికి సీట్ వచ్చింది. అన్నపూర్ణ ఎక్కడ వరకు వచ్చినాం? మనం నాగ్పూర్కి దగ్గరలో ఉన్నాం. హోమ్ ఫుడ్స్ ఓన్లీ, నో అవుట్ సైడ్ ఫుడ్. తమ్ముడు ఒక ఆయన చికెన్ వండుకొని వచ్చిండు. కర్రీకి 10 out of 10 ఇవ్వచ్చు. ఏనానే మనమైతే ఇప్పుడు నాగ్పూర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఈ ట్రైన్ వచ్చేసి గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ ఏంటంటే 4 స్టేట్స్ టచ్ అవుతూ మన గోరఖ్పూర్ వెళ్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. 4 స్టేట్లకు టచ్ అయ్యి గోరఖ్పూర్ వెళ్ళిపోతుంది. రేపు నైట్ 9కి ఆల్రెడీ బార్డర్ బంద్ అయిపోతుందంట. మేము అప్పటికల్లా రీచ్ అవుతామో కాదో మాకు కూడా తెలియదు. మొత్తం తంబాకే నడుస్తుంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. 50 के 10 दियो ये वाला. We are finally at Lucknow city. ప్రార్థన చేసిన నీళ్ళు చల్లుకోగానే వెల్కమ్ టు గోరఖ్పూర్. మీరు గోరఖ్పూర్ రాగానే బయటకు రాగానే మీకు బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లోపల మొత్తం ఆటో ఉంటుంది. సో డోంట్ చూస్ ఆటో, చూస్ బస్. మీరు గోరఖ్పూర్ వచ్చిన తర్వాత డోంట్ ట్రస్ట్ ఎనీ. చాక్లెట్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. చాక్లెట్స్, స్వీట్స్, మిక్చర్స్ మొత్తం ఇదే ఉంది. అవునా, హైదరాబాద్లో ఎట్లుంటుందో కూడా సేమ్ అంతే ఉంది. 40,000. हाय बोलो तेलंगाना पब्लिक को. वेरी स्मार्ट. हाँ ये योगी जी वाली है, ये मोदी जी वाली है. ओके, वो स्पीड जाता है. एसी बस, यस क्वाइट. इलेक्ट्रॉनिक. इसका फेयर कितना है? 293 रुपीज. इसका 150 रुपीज. ओके. గోరఖ్నాథ్ టెంపుల్లోనే ఉంటాడంట యోగిజీ, సీఎం. యోగిజీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగిజీ వాళ్ళ ఇల్లు కూడా టెంపుల్లో ఉంది. టెంపుల్ లోపల ఇల్లు. ఆలూ చాట్, అరటికాయ బజ్జీ. कुछ फूल गया, कुछ पीला हो गया, कुछ चाइल्ड था. 600 बड़ा है. పర్ హెడ్. हाँ, क्या कह रहे हो? మనం నేపాల్ బార్డర్కి జస్ట్ 200 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఫ్రంట్లో బార్డర్, ఇదేమో ఇండియా, అదేమో నేపాల్. లగేజ్ స్కానింగ్ అవుతుంది. ఇప్పుడే లగేజ్ స్కానింగ్ అయిపోయింది. ये अपना है. జస్ట్ నౌ లగేజ్ వస్తుంది. ये किसका है? మీలో ఎవరైనా డ్రోన్ క్యారీ చేస్తుంటే మాత్రం డ్రోన్కి సంబంధించిన పేపర్స్ కానీ మీ లైసెన్స్ కానీ ఏదో ఒకటి క్యారీ చేయండి. ఎందుకంటే నేపాల్ బార్డర్కి వచ్చినాక మీ లగేజ్ స్కాన్ అవుతుంది. స్కాన్ అయినప్పుడు మీ డ్రోన్ వాళ్ళకి కనిపిస్తుంది కదా, ఇప్పుడు డ్రోన్ సీజ్ చేసేస్తారు. సో 100% ట్రై టు బ్రింగ్ యువర్ పేపర్స్ అండ్ లైసెన్స్.
నేను తీసుకుంటాం. బుకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిమ్ తీసుకోవడం. ఒకవేళ మీరు సిమ్ తీసుకోవాలనుకుంటే ఎన్సెల్ సిమ్ ఉంటుంది, ఆ సిమ్ తీసుకోండి. 200 నుంచి 250 రూపీస్ పడుతుంది. 7 days అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది తీసుకుంటే బెటర్, మీకు తక్కువలో అయిపోతుంది. దాని తర్వాత 7 days కంటే ఎక్కువ ఉంటే మీరు మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ఫైనల్లీ సిమ్స్ అయితే దొరికినాయి, యూజ్ చేసుకోవడమే. We always try to help our Indian brothers. Yes. We have trust on Krishna. Arey Prabhu, you are with me now. I will make sure that I won't broke your trust. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే ఒక మంచి బ్రదర్ దొరికిండు. ఈ నుంచి లాస్ట్ బస్సు 8:30కే, కానీ మాకు వేరే అయినా దొరికిండు. ఆయన తీసుకొని మేము వెళ్తున్నాం. సోనాలి బార్డర్ నుంచి ఒక లగ్జరీ కార్ దొరికింది అండ్ ఒక మంచి బ్రదర్ కూడా దొరికిండు. ఆయన ఇప్పుడు మాకు వేరే ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంది, అక్కడ బస్ ఎక్కిస్తాడు. అయితే మాకు ఏమైందంటే అక్కడ 8:30కే బస్సు లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఆడ బస్సు ఉంటుంది, ఒకవేళ బస్సు ఉంటే ఆడికెళ్ళి వెళ్ళిపోవచ్చు, లేదంటే రేపు పొద్దున వరకు ఇక్కడనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్రదర్ కలిసిండు, ఆయన తీసుకుని మమ్మల్ని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు ఉంటే ఆడికెళ్ళి వెళ్ళిపోతాం. అదే లాస్ట్ బస్సు. రేపు మార్నింగ్ 5-6 వరకు చేరిపోతాం. మేమైతే ఇప్పుడు బుటోల్కి వచ్చినాం. ఈ బుటోల్ నుంచి కాఠ్మాండూకి అండ్ పోఖ్రాకి వేరే సెవెరల్ ప్లేసెస్కి ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. అక్కడ ఒకవేళ మనకు సోనాలి బార్డర్లో లేకపోతే బుటోల్కి మీరు క్యాబ్లో రావాలి. క్యాబ్లో మాకు ముగ్గురికి 1000 రూపీస్ తీసుకున్నాడు ఇండియన్ రూపీస్లో. ఒకవేళ మీకు అక్కడ బస్సులు దొరకకపోతే ఇక్కడికి వచ్చి బుటోల్లో ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. బస్ అయితే ఎక్కిన చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఊబర్లో చేస్తామన్నారు. ఎవరైతే ఫస్ట్ మాకు ట్యాక్సీ తెలిసి ఉంటాయి. సంబాలా ఎక్స్ప్రెస్ గైస్ తిరుగుతుంది గైస్ ఫుడ్ తింటే. అస్సలు తినకండి, అసలు రాకండి, ఇక్కడ మొత్తం స్కామ్స్. అయితే ఇక్కడ కర్రీస్ మీరు తినలేరు, కష్టం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫుడ్, కానీ అంత బాగాలేదు. కర్డ్ రైస్ అని చెప్పి కావాల్సి వస్తుంది. सुनो ना, इसी बस में बोला, एसी बस में डाल दूंगा बोला, सेम नहीं होता कभी भी, झूठ क्यों बोलता है? इधर आओ, स्वामी नवी में बस बोले ना, वो वीडियो बंद करे, फूट तोड़ दूंगा फिर। वीडियो बंद तोड़ देंगे हम पुलिस करो ना, जाके जाओ, अभी करते जाओ। फोन बोलो, हाँ फोन लगा ना, फोन लगा। चलो గైస్, మీరు ఎప్పుడైనా సరే సోనాలి బార్డర్ నుంచి పోఖ్రా వెళ్ళే రూట్లో ఏదైనా ఉంటే మ్యాక్సిమం లోకల్ బస్సులు అంటే నార్మల్గా నేపాల్ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా, అవే యూజ్ చేసుకోండి. లేదంటే ప్రైవేట్ బస్సులు వెళ్తే ఏమవుతుందంటే, మేము బట్వల్ నుంచి పోఖ్రా వెళ్తున్నాం. మాకేం చేసిండు, ఫస్ట్ ఎక్కేటప్పుడు పోఖ్రానే వెళ్తుందని చెప్పిండు. మధ్యలోకి వచ్చిన తర్వాత లుంబిని అనే ఏరియా దగ్గర దించేసి వేరే నార్మల్ బస్సు ఏదో లోకల్ బస్సు, దాంట్లో ఏసీ లేదు, ఏం లేదు, అంత కంఫర్ట్ ఏం లేదు, ఆ బస్సులో నూకేస్తాడు. సో మళ్ళీ ఎక్స్ట్రా పైసలు తీసుకుంటాడు. మేము గట్టిగా మాట్లాడినాం, అందులో గొడవ పెట్టుకున్నాం. అప్పుడు మాకు మళ్ళీ ఏసీ బస్సులో దించేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తామని చెప్తే అప్పుడు మళ్ళీ మంచి బస్సులు ఎక్కించండు. ఇట్లా స్కామ్లు జరుగుతాయి. సో మీరు 100% కొంచెం మంచి బస్సులు ప్రిఫర్ చేసుకోండి. घूमने के लिए पोखरा जाके अन्नपूर्णा बेस कैंप ट्रेक करना है. $4,000 पे करना पड़ रहा है। వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ పోఖ్రా మొత్తం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండ్ హోటల్ బుక్ కర్నా ఇవన్నీ చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్ మొత్తం ఇండియా వాళ్ళే వస్తున్నారు ఎక్కువ. అక్కడ వచ్చే ముందు చూసుకొని రావాలి. అండ్ బైక్స్తో వస్తే ఇంకొంచెం మజా ఎక్కువ ఉంటుంది. వెల్కమ్ టు పోఖ్రాకి వచ్చేసినాం. ఇక్కడ రూమ్ వెతుక్కుంటున్నాం. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 kilometers ఉంది. ఆ 4 kilometers వెళ్ళేసి ఇక్కడ రూమ్ దింకొని, అయితే మేము ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే కొంచెం తక్కువ ప్రైస్లో, లైక్ హోటల్ చీప్ అండ్ బెస్ట్లో, అఫోర్డబుల్ ప్రైస్లో, కంఫర్ట్ లగ్జరీ కాకుండా తక్కువ ప్రైస్లో తీసుకొని మంచిగా బడ్జెట్ సేవ్ చేద్దామని మాకుంది. సో అట్లే వెళ్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. గాయస్ రూమ్ చూడడానికి వెళ్తున్నాం. ఇదే రూమ్.
ఓకే Heat water all. Heat water also have. This one only 500. ఓకే Lebanon price, not I think హాస్టల్ అయితే చూసినాం కానీ కొంచెం లేక్ సైడ్ ఉంటే బాగుండు అనిపించింది. సో దానికోసమే ఇప్పుడు వెళ్తున్నాం లేక్ సైడ్. చూడండి కావచ్చు ఎంత బాగుంది. all body is doing for I had. हॉस्टल्स కోసం స్టేస్ కోసం తిరుగుతూనే ఉన్నాం. ఈజ్ द न्यू गाय भैया तुम आपका नाम क्या है? मेरा संदीप. संदीप इसका नाम. हाय बोलो भैया. हाय. ఓకే ఇంకో హాస్టల్ ఎక్కడానికి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఓకే वो प्लेस है जी ऊपर घूमने क्या का रहा प्लेस. था? గాయ్స్ అది సారం సారం కోట్ కోట్ అంట. పైన ఉంది Sunrise పైన ఉంది కదా सनराइज पॉइंट సారం కోట్ సన్ రైజ్ పాయింట్. हाँ पंचमुखी कॉलेज का मूर्ति है. ఇక్కడ కూడా రైడర్లు ఉన్నారు ఫుల్. మనం అనుకున్నంత చల్లగా ఏం లేదు కానీ పర్లేదు. ఇట్లా హోటల్ చూద్దామని ఇట్లా వస్తున్నాం. వస్తుంటే కొంచెం లోపలికి వచ్చినాం. మీ బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది చూడండి. హోటల్స్ ఇంకా ఓపెన్ కాలేదు. దొరికినాయి కానీ ఓపెన్ కాలేదు. సో వెయిట్ చేస్తున్నాం. గాయ్స్ ఇక్కడ నుంచి మనకు హిమాలయస్ కూడా కనిపిస్తాయి. లైక్ మాచా పూచానే మార్లి హిమాల్ అన్నపూర్ణాత్రి అన్నీ కనిపిస్తున్నాయి. నీకు 10 రూపీస్ ఇచ్చినాం. 100 रुपीस एक्टिंग नहीं भैया अभी नहीं है, थोड़ी देर के बाद. आपका नाम क्या है? मेरा मिला. గాయస్ ఆఫ్టర్ 2 days మళ్ళీ స్నానం చేసిన హాస్టల్కి అయితే వచ్చేసినాం. హాస్టల్ తీసుకున్నాం. ఇక్కడ మాకి హాస్టల్ వచ్చేసి 500 పడుతుంది పర్ ఈచ్, అంటే 1500 ఫర్ 3 person. బెడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇది హాస్టల్. ఇది 2 members బెడ్, ఇది 1 member బెడ్. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయినాం. బయటకు వచ్చినాం టిఫిన్ చేద్దామని చెప్పేసి. ఈరోజు రెస్ట్ చేస్తాం. సాయంత్రం పోయి మన పెహవా లేక్ ఉంది కదా అక్కడ కయాకింగ్ చేసేసి రేపు మార్నింగ్ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం ఏబీసీకి. టుడేస్ టిఫిన్ హాఫ్ అన్ అవర్ ఇదే పెహవా లేక్. ఈ లేక్లో ఇప్పుడు కాదు, సాయంత్రం కయాకింగ్ చేయాలి. ప్రతి ఒక్క షాప్లో ఆల్కహాల్ దొరుకుతుంది ఇక్కడ. గాయస్ నేపాల్లోనైతే మ్యాక్సిమం రెస్టారెంట్లో కానీ కేఫ్స్లలో కానీ ఏ ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్లు ఉన్నా కానీ అక్కడ ఆల్కహాల్ దొరుకుతుంది. ఆల్కహాల్ మ్యాండేటరీ. సేమ్ లైక్ గోవా. ఎక్స్పెన్సెస్ అంతే ఉన్నాయి, ఫుడ్ దగ్గర అంతే ఉంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. అది కూడా ఇక్కడ దొరికినా కానీ 460కి ఈ ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ ఉంది కదా 460కి ఆ ప్యాకెట్, దాంట్లో 2 serve అంట. ఓకే అట్లే ఉంది కానీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మేము అనుకున్న బడ్జెట్ 12,000, బట్ ఇక్కడికి వచ్చేసరికి 12,000 అయిపోయినాయి ఆల్రెడీ. గైస్ మేము తీసుకున్న హోటల్ అయితే ఇది స్ట్రీట్లో ఉంటుంది. ఈ నుంచి లోపలికి వెళ్ళాలి. బాగుంది. మేము తీసుకున్న హోటల్లో కూడా ఆల్కహాల్ ఉంది, చూపిస్తా. మీరు ఏ హోటల్లో చూసినా ఏ రెస్టారెంట్లో చూసినా ఆల్కహాల్ ఈజ్ మ్యాండేటరీ. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ నౌ? सेम फूड का बॉडी. నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. పోఖ్రాలో మెయిన్ ఫేమస్గా ఉన్నది ఏంటంటే సిటీ మొత్తం కూడా నైట్ లైఫ్. మనం అనుకున్న ట్రెక్కింగ్ దానికంటే పోఖ్రా మొత్తం కూడా సిటీ లైఫ్. ఒకవేళ మనం గాంద్రోక్ అవన్నీ పోతేనేమో ఈ ట్రెక్కింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకవేళ మనం సిటీలో స్టే చేస్తున్నాం కదా పోఖ్రా కాఠ్మండు లాంటివి పోతేనేమో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. లైక్ ఫారెన్ కల్చర్, సేమ్ లైక్ గోవా. సో ఒకవేళ పోఖ్రా వస్తే మాత్రం నైట్ లైఫ్ మిస్ కాకండి, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఓకే లైవ్ బ్యాండ్ గాయస్, మనం కూడా ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. ఓకే ఐసా కరెక్టేనా? ఐసా పెడల్ నిజంగా చెప్తున్నా వేరే ఉంది. గాయస్ చీప్ అండ్ బెస్ట్. వద్దు 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 వద్దు
నానకుండా ఏంటో వెళ్ళిపోదాం. చెప్పాలంటే ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, ఇది సంథింగ్ కైండ్ ఆఫ్ పచ్చిగుడు అది వేసేసారు. ఎట్లా తింటే వారణం అయితే లేదు. నాకు కబాబ్ అడిగితే వాళ్ళు ఇది ఇచ్చారు, కెబాబ్, చికెన్ కెబాబ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చలో సరైన వచ్చే వరకు మనం బయట తిరుగుదాం. గైస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము. నాకు ఫీవర్ వచ్చిందని నేను సిరన్ చూపించుకుంటాను, సెలైన్ పెట్టారు. 9500 బిల్ వేసారు గైస్. ఏం చెప్పాలి, నాకు మాటలు అస్సలు. भैया ये होटल का नाम क्या है? रेस्टोरेंट अन्नपूर्णा मेस. कौन सा एरिया में रहता है? लेक साइड हलन चौक का मेन चौक में है. ओके. సో గాయస్ అన్నపూర్ణ లేక్ సైడ్ మెస్ ఇక్కడికి రండి, 100% ట్రై చేయండి. పోకురాలో మేము తిన్న బెస్ట్ ఫుడ్ ఇక్కడనే, ఎందుకంటే 250 రూపీస్లో చికెన్ థాలీ వచ్చింది, అది కూడా పర్ఫెక్ట్ టేస్ట్, సౌత్ ఇండియన్ టేస్ట్ బాగుంది, కొంచెం అట్లుంది. సో డో విజిట్, ఒకవేళ పోకురా వస్తే మాత్రం ఇది విజిట్ చేయండి, పక్కా వర్త్. 250 రూపీస్కి ఏమొస్తుంది బ్రో, అసలు మేము స్నాక్స్ తింటేనే 1200 అయిపోయినాయి, అది కూడా నార్మల్ స్నాక్స్. ఇక్కడ తీసుకోండి, డిన్నర్ లంచ్ డిన్నర్ అయిపోతుంది. ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఆన్ చేసి ఇంకా బాగుంటుంది ఈ గల్లీ మొత్తం. अरे मातिक चुएरा. नमस्ते. टापान्यालाई कास्तो अच्छा. टिफिन हो गया? पेमेंट नहीं हुआ सर. टिफिन हो गया बोला. टिफिन हो गया तेरा? आपका सॉरी. इमिग्रेशन ऑफिस में मिल जाएगा ना परमिट? థ్యాంక్ యూ. హోటల్ అయితే చెక్అవుట్ చేసినాం ఇప్పుడే. టిబెటియన్ ఫ్లాగ్స్. ఓకే. आपका चैनल का नाम क्या है? मेरा चैनल का एक्सप्लोर विद बानू. एक्सप्लोर विद बानू. बानू BHANU. 1 week. सेल्फ नो गाइड. चलो अन्नपूर्णा बेस कैंप का. अन्नपूर्णा बेस कैंप का. तो आप कहाँ से शुरू करेंगे? गांडरूक से. गांडरूक से. पोखरा इज वेरी एक्सपेंसिव राइट? या क्योंकि ये टूरिस्ट एरिया है. నేపాలీ టూరిజం బోర్డ్ ఈ ఆఫీస్కి రావాలి గాయస్ మీరు, ఒకవేళ ఏబీసీ ట్రెక్ చేయాలనుకుంటే. గాయస్ మేము ఇప్పుడు నేపాల్ టూరిజం బోర్డ్కి వచ్చాం. ఇక్కడ మనకు ఫొటోస్ కూడా అవసరం లేదంటుంటారు ఎవరైతే, ఫొటోస్ కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఇక్కడనే ఆన్లైన్ చేసేస్తారంటుంది. ఇదే నేపాల్ టూరిజం బోర్డ్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చి మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. గైస్ పర్మిట్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. సింపుల్ ప్రాసెస్, ఎక్కువ ఏం లేదు. రావాలి, ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేయాలి, అక్కడికి వెళ్ళేసి పేమెంట్ చేసేస్తే వాళ్ళు పర్మిట్ ప్రింట్ తీసి ఇచ్చేస్తారు, అంతే. ఈజీ సౌకర్య. उसके बाद अंदर डालना है, एक घुमाओगे तो हो जाता है. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. See you after 5 days. Take care. నైస్ టు మీట్ యూ. టుడేస్ మీల్ లైక్ దిస్ పూరి విత్ ఇదేంది చోలే బటర్. సో గాయ్స్ ఇక్కడ డ్రైవర్ అట్లా ఉంటుంది. ఒకవేళ నేపాల్ వచ్చినప్పుడు డ్రైవ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో బైక్, కారు, ఆటో అన్నీ ఉంటాయి. ఆటో ఉండదు, కార్ అండ్ బైక్ దాంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. గాయస్ మళ్ళీ బ్యాగ్ ఆ సెట్ అయితే లేదు, కంఫర్ట్ లేదని చెప్పేసి ఒక 5 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి వాపస్ ఇచ్చేసి తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి హరీష్ చౌక్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గాండ్రూకి వెళ్ళిపోతాం. ర్యాపిడో వాళ్ళ భయ్యా హమారే కే లియే వెయిట్ కర్ రహా. ఏ టెంపుల్స్ అయినా పూరా టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు
పొగ్లాంగ్ బస్ స్టేషన్ నుంచి అన్నపూర్ణ బేస్ క్యాంప్కి ట్రెక్ స్టార్ట్ చేయడానికి గాండ్రూకి వెళ్ళాలి. గాండ్రూకి వెళ్తున్నాం ఇదే బస్లో. గాయస్ సేమ్ లైక్ తెలంగాణలాగానే ఉంది, ఏం చేంజ్ అనిపిస్తుంది. వెదర్ అయితే సేమ్ అట్లే ఉంది, ఫుల్ వేడవుతుంది. ఇప్పుడు పైనకి వెళ్ళిన తర్వాత చూడాలి. వ్యూస్ అయితే వేరే చాలా బాగున్నాయి వ్యూస్. ముందుకు వెళ్ళిపోతున్నాం. आपका नाम क्या है? आपका नाम क्या है? हाँ ओके, कॉल बात करो. सनरेज నేను వెనకాల నుంచి వీడియో తీస్తుండే, ఆ డ్రైవర్ పిలిచి ముందుకు రమ్మని ముందున్న వాళ్ళని వెంట పంపించండి. వెనకాల నుంచి ముందుకు వచ్చిన. भैया और कितने किलोमीटर रहता है? 10 किलोमीटर. और 10 किलोमीटर ఓకే. ఇంకా 10 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఇట్లే పోవాలి, కానీ రూట్ అయితే హైలైట్ ఉంది. అడ్వెంచరస్ ప్యూర్ ఆఫ్ రోడ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. చూస్తున్నారా మనం చాలా హైట్లో ఉన్నాం. పక్కకే లోయ, పక్క నుంచి లోయ. ఇవ్వడానికి ఇంట లేడానా, సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళంతా ప్యాసింజర్స్. టిబెటియన్ ఫ్లాగ్స్ ఇక్కడ చాలాసార్లు టిబెటియన్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. మన దగ్గర రామన్ ఫ్లాగ్స్ ఎట్లా అనిపిస్తాయి, కాషాయం ఫ్లాగ్స్ ఎట్లా అనిపిస్తాయి, ఈడ కూడా టిబెటియన్ ఫ్లాగ్స్ అనిపిస్తాయి మొత్తం. మీరు చూసుకోండి, 1 మిస్టేక్ మొత్తం స్టోరీ. వావ్ 100% ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాదు. మనం ఏం చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువనే. ये गाड़ी हो भाई. हाँ भाई. Heaven on earth. ఏ ఉంది గాయ్స్, నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? Not even this land.